సో గాయ్స్ ఈ రోజు వీడియోలో మీకంతా నేను వచ్చేసరికి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా. సో ఈ విధంగా మీ నేమ్తో కూడా వీడియోని ఎలా క్రియేట్ చేయాలో చెప్తానమాట. సో ఇప్పుడు టిక్ టాక్లో చూసుకున్నట్లయితే ఇది వైరల్గా ఉంది. సో మీరు కూడా ఇలా క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో వీడియో నచ్చినట్లయితే వీడియోకి వచ్చి లైక్ చేసి కామెంట్ చేసి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేస్తూ నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. సో అదేవిధంగా ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గాయ్స్ ఇక టాపిక్లోకి వచ్చినట్లయితే నేను వచ్చేసరికి ఫాంట్ లింక్ అదేవిధంగా వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం. సో అక్కడి నుంచి మీరు అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో వన్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసరికి మనకు 2 అప్లికేషన్స్ అయితే యూజ్ అవుతాయి. సో ఫస్ట్ వచ్చేసరికి Pixellab, సెకండ్ అప్లికేషన్ వచ్చేసరికి Kinemaster అనమాట. సో మీరు వచ్చేసరికి ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఫస్ట్ వచ్చేసరికి Pixellab అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. టాప్ లో ఇక్కడ డిలేట్ ఐకాన్ కనిపిస్తుంటుంది. సో దాని మీద క్లిక్ చేసి ఓకే మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 4th ఆప్షన్ లేయర్స్. సో దీని మీద క్లిక్ చేసి ట్రాన్స్పరెంట్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసరికి 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇమేజ్ సైజ్ మీద క్లిక్ చేసి కస్టమ్ మీద క్లిక్ చేసి యూట్యూబ్ థంబ్నైల్ మీద క్లిక్ చేసి ఓకే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా 16:9 రేషియో అయితే రావడం జరుగుతుంది. సో ఇప్పుడేసరికి ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత టెక్స్ట్ మీద డబుల్ ట్యాప్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇప్పుడేసరికి మీకు నచ్చిన నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసరికి అశోక్ అని ఇక్కడ ఎంటర్ చేస్తాను. సౌండ్స్ చేసిన తర్వాత ఓకే మీద క్లిక్ చేస్తాను. సౌండ్స్ క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసరికి మనకు ఏ అని కనిపిస్తుంది కదా. సౌండ్స్ దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మనం ఫాంట్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు ఫాంట్ అని ఉంటుంది. సౌండ్స్ దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో మీరు వచ్చేసరికి డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ అయితే ఇప్పుడు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అందుకోసం మై ఫాంట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ ప్లస్ ఐకాన్ కనిపిస్తూ ఉంటుంది. సౌండ్స్ దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకున్నారు కదా ఫాంట్ ని, ఆ ఫోల్డర్ అనేది ఇప్పుడు మీరు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గా ఆ ఫాంట్ అనేది డౌన్లోడ్ లో ఉంటే సో డౌన్లోడ్ ని సెలెక్ట్ చేసి యాడ్ డైరెక్టరీ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఫాంట్ అయితే రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఆ ఫాంట్ అయితే మనం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో సెలెక్ట్ చేసిన తర్వాత ఓకే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ సైజ్ అని ఉంటుంది. సో దీన్ని వచ్చేసరికి ఈ విధంగా పెంచండి అనమాట. ఒక 60 అయితే పెంచండి. సో ఈ విధంగా చేసిన తర్వాత సో ఇక్కడ సరే మనకు రిలేటివ్ పొజిషన్ అని ఉంటాయి. సో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మధ్యలో అయితే ఈ విధంగా క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా మధ్యలోకి అయితే రావడం జరుగుతుంది. సో ఇప్పుడు 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ ఇమేజ్ మీద క్లిక్ చేసి సో మనకు ఫార్మాట్ వచ్చేసరికి PNG లో ఉంచండి. అదేవిధంగా కస్టమ్ వచ్చేసరికి వెరీ హై పెట్టేసి సేవ్ టు గ్యాలరీ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినట్లయితే మనకు ఫోటో అనేది గ్యాలరీలో సేవ్ అవడం జరుగుతుంది. సో ఇప్పుడేసరికి మీరు Kinemaster అప్లికేషన్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో ఓపెన్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనకు ప్లస్ ఐకాన్ కనిపిస్తూ ఉంటుంది. మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు 16:9 రేషియో సెలెక్ట్ చేయండి. సో సెలెక్ట్ చేసిన తర్వాత మీడియా మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనం ఇప్పుడు వీడియోని అయితే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో వీడియోని అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఫస్ట్కి వచ్చేసేయండి. సో ఈ విధంగా వచ్చిన తర్వాత లేయర్ మీద క్లిక్ చేయండి. మీడియాలోకి వెళ్ళండి. సో వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనం ఇంతకు ముందు సేవ్ చేసుకున్నాం కదా ఆ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ మీద క్లిక్ చేయండి. సో ఈ విధంగా చేసిన తర్వాత ఆ ఇమేజ్ ని కూడా వీడియో ఎండ్ వరకు ఈ విధంగా ఎక్స్పాండ్ చేయండి. సో ఈ విధంగా చేసిన తర్వాత అదే లైన్ ని సెలెక్ట్ చేసి సో ఇక్కడ మనకు బ్లెండింగ్ అని ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఓవర్లే అని ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ప్లే చేసి చూపిస్తాను చూడండి ఏ విధంగా ఉంటుందో. సో ఇక్కడ మీరు చూడొచ్చు మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా మనకు ఒక డిఫరెంట్ స్టైల్లో అయితే మన నేమ్ తో వీడియోని అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా చేసుకున్న తర్వాత మీరు మ్యూజిక్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకు టిక్ టాక్ లో ట్రెండింగ్ గా ఉండే మ్యూజిక్ ని అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకుని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆడియో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మీ మొబైల్లో ఉన్న సాంగ్స్ అన్ని కూడా రావడం జరుగుతాయి. సో మీరు డౌన్లోడ్ చేసుకున్నట్టు కూడా రావడం జరుగుతాయి. సో ఇప్పుడేసరి మీరు మ్యూజిక్ ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకు మ్యూజిక్ కూడా రావడం జరుగుతుంది. సో ఈ విధంగా అంతా ఎడిట్ చేసుకున్న తర్వాత ఇక సేవ్ చేసుకోవాలి అనుకుంటే షేర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు వీడియో అనేది గ్యాలరీలో సేవ్ అవడం జరుగుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి వచ్చేసి లైక్ చేసి కామెంట్ చేసి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ వాళ్ళతో షేర్ చేస్తూ నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. సో అదేవిధంగా ఇలాంటి ట్రెండింగ్ ట్యూటోరియల్స్ వీడియోస్ కోసం క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. సో ఈ విధంగా చేసుకున్నట్లయితే ఫ్యూచర్లో అప్డేట్ వచ్చినా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.